కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఏం చూస్తామంటే ర్యాండమ్ నెంబర్ ఫంక్షన్స్ అంటున్నాం. నెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చేసి ర్యాండమ్ నెంబర్ ఫంక్షన్స్ అని అంటుంది. ఈ ర్యాండమ్ నెంబర్ ఫంక్షన్స్ అనేటివి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే గేమింగ్ పర్పస్లో యూజ్ చేస్తాం, టెస్టింగ్ పర్పస్లో యూజ్ చేస్తాం, సెక్యూరిటీ పర్పస్ లోపల ప్రైవేట్ అప్లికేషన్స్ ప్రాక్సీ అప్లికేషన్స్ డెవలప్ చేయడం కోసం ఈ ర్యాండమ్ నెంబర్ ఫంక్షన్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నట్టు. మరి ఈ ర్యాండమ్ నెంబర్ ఫంక్షన్స్ యూజ్ చేయడం కోసం నాకు ర్యాండమ్ అనే ఒక మాడ్యూల్ అనేది కావాలి. ఆ ర్యాండమ్ మాడ్యూల్ నుంచి ఈ ర్యాండమ్ ఫంక్షన్స్ అనేది ఇంప్లిమెంట్ తీసుకుంటాం అన్నట్టు. దీనిలో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే రేంజ్ అనే ఫంక్షన్ గురించి చూస్తున్నాం. ర్యాండమ్ నెంబర్ ఫంక్షన్స్లో ఫస్ట్ ఫంక్షన్ రేంజ్ అనే ఫంక్షన్. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మాడ్యూల్ నేమ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ర్యాండమ్ అని ఇస్తాం. దెన్ ఇక్కడ రేంజ్ అనేది ఒక ఫంక్షన్ నేమ్ అనుకున్నాం. సో ఇప్పుడు నాకు నార్మల్గా ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని ఈక్వల్స్ టు అంటే ఏమనుకున్నాం, అసైన్మెంట్ ఆపరేటర్ అన్నాం. ఈక్వల్స్ టు మీన్స్ ఏంటి, అసైన్మెంట్ ఆపరేటర్ అన్నాం. ఇప్పుడు డైరెక్ట్గా ఈక్వల్స్ టు 10 అంటే ఏం జరుగుతుంది, 10 అనే వాల్యూ మాత్రమే వస్తుంది. అంటే ఆ వాల్యూలకు 10 అని మాత్రమే అసైన్ అవుతుంది. అలా కాకుండా నేను ఏం చేస్తాను అంటే రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి 10 అని ఇస్తాను. ఏంటి, రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి 10 అని ఇస్తాను. ఇక్కడ రేంజ్ అని చేస్తే ఇక్కడ మనకి ఏమి చూపెడుతుంది, సింటాక్స్ రూల్ ప్రకారం వచ్చేసి స్టాప్ పొజిషన్ ఆర్ ఇంకొకటి ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే స్టార్ట్ స్టాప్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ నేను ఏమి యూజ్ చేస్తాను, ఓన్లీ స్టాప్ పొజిషన్ మాత్రమే ఇచ్చాను. రేంజ్ అని చేసి స్టాప్ అని ఇచ్చాను, అంటే స్టాప్ పొజిషన్లో ఇచ్చాను. దెన్ ప్రింట్ చేస్తాను, ప్రింట్ ఎక్స్ అంటున్నాను. ప్రింట్ ఎక్స్ అన్నాను. దీని లోపల మనకు అది ఏ డాటా టైప్లో అంత చూసుకోవాలనుకుంటే ఏం యూజ్ చేస్తాం, ప్రింట్ అని ఇచ్చేసి టైప్ ఆఫ్ ఎక్స్ అంటున్నాం. సేవ్ చేసి రన్ చేస్తాను. ఏం ప్రింట్ అయింది చూడండి. 10 ఎలిమెంట్స్ అనేది దేనిలో స్టోర్ అయినాయి, అవి టపుల్లో స్టోర్ అయినాయా లీస్ట్లో స్టోర్ అయినాయా? లీస్ట్. ఎట్లా అంటే మనకు బ్రాకెట్లో ఉంటే దాన్ని లీస్ట్ అని కాల్ చేసాం. ఇంత మనకు 10 అని చెప్పాం, 10 అంటే మనకు 0 నుండి స్టార్ట్ అయింది కాబట్టి 10 ఎలిమెంట్స్ అనేది స్టోర్ అయినాయి. సో ఇప్పుడు నాకు దీనిలో ఏం చేస్తామంటే ఫర్ లూప్ అనేది దీనిలో ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. లైక్ ఏం చేస్తాను, ఫర్ అని ఇచ్చేసి పి అనే ఒక ఇటరేటింగ్ వేరియబుల్ నేమ్ చేసి ఇన్ అనేది మెంబర్షిప్ ఆపరేటర్ ఎక్స్ అని ఇస్తాను. దెన్ ఇక్కడ నాకు ప్రతి దాని యొక్క డాటా టైప్ ప్రింట్ కావాలంటే ప్రింట్ పి దెన్ టైప్ ఆఫ్ పి అంటున్నాం. ఏంటి, ఈచ్ వేరియబుల్ యొక్క డాటా టైప్ ప్రింట్ కావడం కోసం. ఏంటి, ఇది వచ్చేసి 0 వచ్చేసి ఏంటి ఇంటీజర్, 1 ఇంటీజర్, ఇట్లా మనకి ఏంటి ప్రతి డాటా టైప్ యొక్క ఇంప్లిమెంటేషన్ లోపల దాని యొక్క డాటా టైప్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఫర్ లూప్ లోపల ఇంప్లిమెంట్ చేస్తాను. అంటే ఇక్కడ నాకు ఏంటి రేంజ్ అనే ఫంక్షన్ ఏం చేస్తా అంటే మనకు 0 నుండి స్టార్ట్ అయ్యి అప్ టు మనకేంటి 10 ఎలిమెంట్స్ తీసుకుంటుంది. 10 ఎలిమెంట్స్ వరకు అది తీసుకుంటూనే ఉంటుంది నేను. సో అలా ఇక్కడ మనకేంటి రేంజ్ అనే ఫంక్షన్ ద్వారా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే రేంజ్ అని వచ్చేసి మనకేంటి పొజిషన్ మెన్షన్ చేస్తే అప్పటి వరకు వస్తుంది. సపోజ్ 100 అని ఇచ్చాను అనుకో, మరి ఎక్కడ వరకు వస్తుంది మనకు, 99 వరకు వస్తుంది. సో ఇక్కడ మనకేంటి ఇవన్నీ లీస్ట్లో స్టోర్ అవుతున్నాయి మరి 99 వరకు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాం కదా స్టోర్ కావాలనేది. ఇలా నాకేంటి 99 ఎలిమెంట్స్ వచ్చేసి ఏంటి ఒక లీస్ట్ లోపల స్టోర్ అయిపోతుంది. వాటిని ఇండివిజువల్గా వచ్చేసి ఏంటి దాని యొక్క డాటా ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో అంటే ఇక్కడ నాకేంటి ఇది అవసరం ఉంటే తీసుకోవచ్చు లూప్, లేదు అంటే డైరెక్ట్గా నాకేంటి రేంజ్ అనే ఫంక్షన్ ద్వారా ఏం చేస్తాం, ఇవన్నిటిని ఒక లిస్ట్లోకి అసైన్ చేస్తాం. ఓకే, సో ఇది ఏంటి రేంజ్ అనే ఫంక్షన్ చేయడం ద్వారా నాకేంటి ఒక స్పెసిఫైడ్ రేంజ్ వరకు నెంబర్స్ అనేది జనరేట్ కావాలన్నప్పుడు యూజ్ చేసే ఫంక్షన్ వచ్చేసి ఏంటి రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో దీనికి ఏ మోడల్ కావాలనుకున్నాం, ర్యాండమ్ అనే మోడల్ కావాలి. ఏ మోడల్, ర్యాండమ్ అనే మోడల్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే ర్యాండ్ రేంజ్ అంటున్నాం. ఏంటి, ర్యాండ్ రేంజ్ అంటున్నాం. ఓకే, ఇక్కడ ర్యాండ్ రేంజ్ అంటే ఇప్పుడు నాకు సపోజ్ ఎలా అంటే సంథింగ్ కూపన్ కోడ్స్ అనేది ఇస్తారు. కూపన్ కోడ్స్ ఇచ్చిన తర్వాత మనకు దాని లోపల లక్కీ పర్సన్ని సెలెక్ట్ చేయాలంటే మాన్యువల్ ప్రాసెస్లో అయితే ఏం చేస్తారు, ఆ కూపన్ కోడ్స్ ఏమేమి ఇష్యూ చేశారో ఆ నెంబర్స్ అన్నీ ఒక బాక్స్లో వేసేసి దాని నుంచి సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నాం అంటే ఒక స్పెసిఫైడ్ రేంజ్ నెంబర్స్ మెన్షన్ చేద్దాం. ఏంటి సంథింగ్ స్టార్ట్ వచ్చేసి 1000 నుంచి సెలెక్ట్ చేశాను.
దెన్ 2000 మధ్య లోపల ఈ ఈ నెంబర్ లోపల ఏది సెలెక్టెడ్ నెంబర్ అనేది డ్రా తీయడం కోసం ఈ సిస్టమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఎలా ఇంప్లిమెంట్ చేద్దామంటే ర్యాండ్ రేంజ్ అనేది ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దామంటే సో దీనికి కూడా ఏ మోడల్ కావాలంటే ఇంపోర్ట్ ర్యాండమ్ అనే మోడల్ కావాలి నాకు. సో ఇక్కడ నాకు ఏం చేస్తున్నాను దీనికి ఇంపోర్ట్ ర్యాండ్ ఇచ్చాను. దెన్ ప్రింట్ అనే ఫంక్షన్లోనే డైరెక్ట్గా ఏం చేస్తాను మెసేజ్ ప్రింట్ చేస్తాను ర్యాండ్ రేంజ్ అని రాస్తాను. ఇది రాయని అవసరం లేదు మనకేంటి, లేదంటే వాల్యూ అని డైరెక్ట్ రాస్తాను. ర్యాండ్ రేంజ్ వాల్యూ అనుకోవచ్చు మనం. జస్ట్ ఇక్కడ ఫంక్షన్ నేమ్ మెన్షన్ చేస్తాను. ఫస్ట్ మోడల్ నేమ్ మెన్షన్ చేయండి ర్యాండమ్ అని డాట్ ర్యాండ్ రేంజ్ అని యూజ్ చేయండి. ర్యాండ్ రేంజ్ ఇక్కడ నాకేంటి స్టార్ట్ పొజిషన్, స్టాప్ పొజిషన్, స్టెప్ పొజిషన్ అని ఉంది. ఏంటి స్టార్ట్ పొజిషన్, స్టాప్ పొజిషన్, స్టెప్ పొజిషన్. సో ఇక్కడ నాకు దీనిలో ఏం చేస్తానంటే స్టార్ట్ పొజిషన్ వచ్చేసి 100 అని తీసుకున్నాను, స్టాప్ పొజిషన్ వచ్చేసి 200 తీసుకున్నాను, స్టెప్ పొజిషన్ వచ్చేసి 2 అని తీసుకున్నాను. సో సేవ్ చేసి రన్ చేసి చూస్తున్నాను ఏమొచ్చింది నాకు 192 వచ్చింది. సో నేను మళ్ళీ రన్ చేస్తాను దీన్ని. ఇప్పుడు ఏమొచ్చింది 190 వచ్చింది. మళ్ళీ సెలెక్ట్ చేస్తాను 152 వచ్చింది. మళ్ళీ సెలెక్ట్ చేస్తాను 128 వచ్చింది. మళ్ళీ రన్ చేస్తాను 146 వచ్చింది. వస్తుందా? అంటే ఇక్కడ మనకి ఏంటి ఇచ్చిన రేంజ్లో వచ్చేసి మనకి ఏం చేస్తాను ఇచ్చిన రేంజ్ లోపల ఒక స్పెసిఫైడ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకు దేని ద్వారా యూజ్ చేస్తామంటే ర్యాండ్ రేంజ్ అనే ఫంక్షన్ ద్వారా యూజ్ చేస్తాం. మరి ఇక్కడ స్టెప్ యాడెడ్ టు ఇన్ నెంబర్ డిసైడ్ ద ర్యాండమ్ నెంబర్ అంటే ఇక్కడ మనకేంటి ఒక స్టెప్ అనేది ఇంక్రీజ్ అవుతూ మనకేంటి దానిలో కూడా ర్యాండమ్ రేంజ్ అంటే ఇప్పుడు మనకి ఉన్న వాల్యూకి ఒక 2 నెంబర్స్ యాడ్ అవుతూ ఏం జరుగుతుందంటే మళ్ళీ దానిలో చాయిస్ అనేది సెలెక్ట్ చేస్తాను నేను. సో అందుకోసం మనకి ఏంటి 2 అని మెన్షన్ చేస్తాం. స్టెప్ 2 వాల్యూ వచ్చేసి 2 అని మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ నాకు ఇలా నాకేంటి ఇచ్చిన రేంజ్ లోపల స్పెసిఫైడ్ చేయడం అన్నట్టు. ఇప్పుడు 162 వచ్చింది, మళ్ళీ రన్ చేస్తాను 184 వచ్చింది, 134 వచ్చింది, మళ్ళీ రన్ చేస్తాను 186 వచ్చింది, 178, 136. ఏంటి ఇచ్చిన రేంజ్ లోపల ఒక స్పెసిఫైడ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే నాకు ఏ ఫంక్షన్ ద్వారా యూజ్ చేసుకోవాలి ర్యాండ్ రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇది అర్థమైందా? ర్యాండ్ రేంజ్ అంటే ఒక స్పెసిఫైడ్ నెంబర్ వరుసకి నెంబర్ జనరేట్ కావడం కోసం రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అది కాకుండా ర్యాండ్ రేంజ్ అన్నప్పుడు మనకేంటి సెలెక్టెడ్ వాల్యూని అంటే మనకేంటి ఇచ్చిన రేంజ్ లోపల ఓన్లీ ర్యాండమైజ్గా ఒక నెంబర్ సెలెక్ట్ చేయడం కోసం మాత్రం ఏంటి ర్యాండ్ రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే చాయిస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. చాయిస్ అంటే మనం దేనిలో ఇంప్లిమెంట్ చేద్దామంటే అంటే దీన్ని కూడా లైక్ ర్యాండమ్ లెక్కనే కానీ మనకి ఏంటి చూజ్ చేసుకోవడం అన్నట్టు. అంటే ఇచ్చిన దానిలోకి వెళ్ళి ఒక క్యారెక్టర్నైనా ఇప్పుడు మనకైతే ఏంటి ఇచ్చిన దేనిలోకి వెళ్ళి తీసుకున్నాం రేంజ్లోకి వెళ్ళి మెన్షన్ చేస్తాం. అంటే నెంబర్లో మాత్రం పాసిబిలిటీ అవుతుంది ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు అని మెన్షన్ చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఏంటి చాయిస్ లోపల ఏం చేస్తామో చూద్దాం. సో దీనికి కూడా ఏ మోడల్ ఉండాలంటే చాయిస్ అనే మోడల్ ఉండాలి, ర్యాండమ్ అనే మోడల్ ఉండాలి. దీనిలో ఫంక్షన్ నేమ్ వచ్చేసి చాయిస్ అని తీసుకున్నాం. సో నేను ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ అని వచ్చేసి చాయిస్ ఎలిమెంట్ అని రాస్తాను, చాయిస్ ఎలిమెంట్స్ అని రాస్తాను. దెన్ చాయిస్ ఎలిమెంట్స్ అనేది ఇక్కడ ప్రింట్ కావాలి. దెన్ మోడల్ నేమ్ ర్యాండమ్ అని రాస్తాను, డాట్ చాయిస్ అని తీసుకున్నాను. చాయిస్ అని తీసుకొని ఫ్లవర్ పారాన్సిస్ ఓపెన్. దెన్ ఇక్కడ పారాన్సిస్లో ఇచ్చిందంతా ఏమనుకున్నాం మనకు బ్రాకెట్లో ఇచ్చిందంతా ఏమనుకున్నాం మనం లీస్ట్ అన్నాం. అంటే బ్రాకెట్స్లో ఇస్తే దాన్ని ఏమని కాల్ చేస్తాం లీస్ట్ అనుకో. సారీ ఇలా క్లోజ్ చేసేస్తాను, సేవ్ చేసి రన్ చేస్తాను. ఏమని వచ్చింది చూడండి. ఇప్పుడు మనకేంటి ఇక్కడ ఏం చేసాం లీస్ట్ లోపల ఎలిమెంట్స్ ఇచ్చాం 1 నుంచి 6 వరకు ఇచ్చాం. దానిలోకి వెళ్ళి ఒక స్పెసిఫైడ్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే దేని ద్వారా పాసిబిలిటీ అవుతుంది అంటే చాయిస్ అనే దాని ద్వారా పాసిబిలిటీ అవుతుంది. ర్యాండ్ రేంజ్ ద్వారా మాత్రం ఏంటంటే ఓన్లీ నెంబర్స్లో మాత్రమే, ఓన్లీ నెంబర్స్ అంటే నార్మల్ వేరియబుల్స్లో మనం ఏం చేస్తాం దానిలోకి వచ్చేసి ఒక నెంబర్ స్పెసిఫై చేస్తాం, స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్, దానిలోకి వెళ్ళి సెలెక్ట్ చేయడానికి.
ఇక్కడ మాత్రం ఏం చేస్తామంటే లీస్ట్ లోపల చాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే టపుల్ లోపల చాయిస్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే స్ట్రింగ్ లోపల చాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది చాయిస్ అనే ఫంక్షన్ ద్వారా వేస్తాం. ఇప్పుడు నాకు మళ్ళీ ఒకసారి రన్ చేసినప్పుడు ఏ వాల్యూ వస్తుంది, 3 వస్తుంది. మళ్ళీ రన్ చేసినప్పుడు 5 వస్తుంది. మళ్ళీ రన్ చేసినప్పుడు 6 వస్తుంది. మళ్ళీ రన్ చేసినప్పుడు 1 వస్తుంది. దీనిలో ఉన్న ఎలిమెంట్స్ తప్పితే వేరే ఎలిమెంట్స్ అయితే రావట్లేదు కదా. సో అలా ఇచ్చేదాన్ని ఏమంటారంటే మన చాయిస్ అనే ఫంక్షన్ ద్వారా ఇస్తాం. సో మరి టపుల్ అయితే ఏ విధంగా డిక్లేర్ చేస్తాం మనం, బ్రాకెట్ బదులు వచ్చేసి పారాసిస్ పెట్టి చూద్దాం. రన్ చేస్తాను. ఇప్పుడు చాయిస్ ఏమొచ్చేసింది 1, మళ్ళీ రన్ చేస్తాను 5, మళ్ళీ రన్ చేస్తాను 1. ఇలా ఇక్కడ మనకేంటి చాయిస్ లోపల మనకేంటి లీస్ట్ లోపల ఇంప్లిమెంట్ చేస్తాను, టపుల్ లోపల ఇంప్లిమెంట్ చేస్తాను. సపోజ్ స్ట్రింగ్ ఇచ్చి చూద్దాం. స్ట్రింగ్ అంటే అలాగే ఇదంతా తీసేస్తాను, తీసేసి సింగిల్ కొడలు రాస్తాను. అలాగే ఏమని రాస్తాను, పైథాన్ అని రాస్తాను. పైథాన్కి వచ్చేసి ఏంటి అంటే ఈ స్ట్రింగ్కి వచ్చేసి ఏంటి బేస్డ్ ఆన్ దేన్ని బట్టి స్టోర్ అవుతాను, ఇండెక్స్ నెంబర్స్ని బట్టి స్టోర్ అవుతాను. ఇప్పుడు నాకు పైథాన్ అనే టెక్స్ట్ ఇచ్చాం కదా, పైథాన్ అనే టెక్స్ట్ లోపల నాకు ఏం జరగాలి, ఇండెక్స్ నెంబర్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, దీనికి 0 నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు నెగిటివ్ ఇండెక్స్ నెంబర్ అయితే -1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో సేవ్ చేసి రన్ చేస్తాను. సో ఇప్పుడు నాకేంటి దీనిలో ఏం చేస్తుంది, చాయిస్ సెలెక్ట్ చేస్తుంది, ఏ లెటర్ కావాలని చాయిస్ సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎన్ వచ్చింది. సో నేను మళ్ళీ రన్ చేస్తాను, వై వచ్చింది. దెన్ మళ్ళీ రన్ చేస్తాను, రన్ చేస్తాను, ఎన్ వచ్చింది. అంటే ఇక్కడ నాకు ఏం జరుగుతుంది, చాయిస్ అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే లీస్ట్లోనైనా, టపుల్లోనైనా, క్యారెక్టర్స్లోనైనా కూడా, స్ట్రింగ్స్లోనైనా కూడా మనకు ఏది చాయిస్ అనేది యూజ్ చేస్తాం. ర్యాండ్ రేంజ్ అనే ఫంక్షన్ ఏంటంటే స్పెసిఫైడ్ నెంబర్స్, అంటే స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్స్ వరకు స్పెసిఫైడ్ సెలెక్ట్ చేసుకోవడం కోసం దేని ద్వారా యూజ్ చేసుకోవచ్చు అంటే ర్యాండ్ రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇది డిఫరెన్స్ వచ్చేసి మనకేంటి చాయిస్కి ర్యాండ్ రేంజ్కి. నెక్స్ట్ ర్యాండమ్ అనే ఫంక్షన్ గురించి చూడాలి. నెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చేసి ర్యాండమ్ అనే ఫంక్షన్స్. ర్యాండమ్ అనే ఫంక్షన్లో వచ్చేసి మనం ఏం చేస్తామని చూద్దాం. ఇప్పుడు మనకేంటి ఫస్ట్ దానిలో అయితే మనం ఏం చేసాం, ఇచ్చిన రేంజ్ స్పెసిఫైడ్ రేంజ్ మెన్షన్ చేసి చూజ్ చేసుకున్నాం. సెకండ్ దానిలో చాయిస్ అనే దానిలో మాత్రం ఏంటి లీస్ట్ లోపల, టపుల్ లోపల, స్ట్రింగ్స్ లోపల చాయిస్ అనేది సెలెక్ట్ చేస్తాం, అంటే దాని లోపల ఉన్న దాన్ని బేస్ చేసుకొని రావాలని. ఇక్కడ ర్యాండమ్ అనే ఫంక్షన్ దీన్ని ఎలా చేస్తున్నాం చూద్దాం. సో ప్రింట్ అని ఇచ్చేసి ఇక్కడ మెసేజ్ ఏమైనా కావాలనుకుంటే రాసుకోవచ్చు, ర్యాండమ్ వాల్యూస్ అని రాస్తాను. దెన్ మాడ్యూల్ నేమ్ ర్యాండమ్ డాట్ దానిలో ఉన్న ఫంక్షన్ నేమ్ ర్యాండమ్. ఇక్కడ నేను ఏం వాల్యూ మెన్షన్ చేయట్లేదు, జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ పారాగ్రాఫ్ చేసి క్లోజ్ చేస్తాను. సో సేవ్ చేసి రన్ చేస్తాను. ఈ వాల్యూ వచ్చింది అంటే నాకేంటి ఎంటైర్ వాల్యూలో వచ్చేసి ఏంటి నాకు ఒక ర్యాండమ్ వాల్యూ అనేది వచ్చింది. ఎంటైర్ వాల్యూలో వచ్చేసి ఏం చేస్తుంది, అది ర్యాండమ్ వాల్యూ వస్తుంది. సపోజ్ మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాల్యూకి సెకండ్ వచ్చిన వాల్యూకి డిఫరెన్స్ ఉందా, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను, వస్తుందా. అంటే ఇక్కడ మనకి ఏంటి ఇచ్చిన నెంబర్లో వచ్చేసి మనకి ఏం చేస్తాను, ర్యాండమైజ్ వాల్యూ అనేది, అంటే ఇచ్చిన వాల్యూస్ కాదు మనం అదే మనకి అదే చెక్ చేసుకొని ర్యాండమ్ వాల్యూ అనేది జనరేట్ చేస్తుంది. అంటే లైక్ టోకెన్స్ లెక్క. అంటే ఇప్పుడు మనకు టోకెన్ సిస్టమ్ అనేది ఉంటుంది, ఏది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లోపల ప్రతి ఎంప్లాయీకి టోకెన్ అనేది ఇస్తారు అన్నట్టు. ఆ టోకెన్ బట్టి నాకు ఏంటంటే ఒక సిరీస్ నుంచి ఒక సిరీస్ వరకు నెంబర్స్ అనేది జనరేట్ చేయడం అనేది ఇస్తారు దానిలో. కానీ ఇక్కడ మాత్రం ఏం చేస్తాం అంటే ర్యాండమ్గా ఒక వాల్యూ అనేది, అంటే లాటరీ సిస్టమ్ లోపల ర్యాండమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకేంటి ఇచ్చిన రేంజ్ కాదు, ఏదో సంథింగ్ రేంజ్, అంటే మనకేంటి ఆ రేంజ్ లోపల ర్యాండమ్ వైజ్ వాల్యూ చూడాలి అనుకున్నప్పుడు ఏ ఫంక్షన్ ద్వారా పాసిబిలిటీ అవుతుంది అంటే ర్యాండమ్ అనే ఫంక్షన్ ద్వారా పాసిబిలిటీ అవుతుంది. ఇది మరి డిస్మల్లో ఎట్లా వస్తుంది కదా, మరి నెంబర్లకు ఎట్లా కన్వర్ట్ చేయాలనే తర్వాత చూస్తాం. ఇదేంటి ప్రజెంట్ అయితే మనకేంటి డిస్మల్లో చూస్తాం. అంటే ఏంటి మనకు ర్యాండమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు డిస్మల్ వాల్యూస్ తోటి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే షఫుల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం.
మనకు ప్లేలిస్ట్ లోపల అంటే మనకు సపోజ్ ఇది యూజ్ చేస్తాం కదా, మనకు మ్యూజిక్ ప్లేయర్స్కి ఇట్లా యూజ్ చేసినప్పుడు దాని లోపల మనకు నెంబర్ ఆఫ్ సాంగ్స్ యూజ్ చేశాను, వాటి యొక్క ఆర్డర్ అనేది ఒక ఆర్డర్ ప్రకారం ఉంది. దీన్ని నేను షఫల్ అని యూజ్ చేయగానే మళ్ళీ ఏంటి చేంజ్ అవుతుంది, దాని యొక్క ఆర్డర్ అనేది చేంజ్ కావడం కోసం. అలాగే క్లాస్ రూమ్స్లో ఉన్నాం అనుకోండి, క్లాస్ రూమ్లో వచ్చేసి ఏ సెక్షన్లో ఉన్న వాళ్ళకి బి సెక్షన్లకు షఫుల్ చేస్తామంటారు. అంటే ఏంటి ఈ చేంజ్ చేయడం అన్నట్టు, అంటే వాటి యొక్క ప్లేసెస్ అనేది చేంజ్ చేయడాన్ని షఫుల్ అని యూజ్ చేస్తాం. సో మరి ఈ షఫుల్ అనే ఫంక్షన్ దేనిలో యూజ్ చేస్తామంటే లీస్ట్ లోపల యూజ్ చేస్తాం. దేని లోపల లీస్ట్ లోపల యూజ్ చేస్తాం. సో దీనికోసం కూడా మనకేంటి ఏ ఫంక్షన్ మాడ్యూల్ ఉండాలి, రాండమ్ అనే మాడ్యూల్ ఉండాలి. దీని లోపల ఏం చేస్తానంటే ఒక లీస్ట్ అనేది డిఫైన్ చేసి దానిలోకి ఆర్డర్ చేంజ్ అవుతుందా లేదా చెక్ చేసి చూద్దాం. అలాగే టెక్స్ట్ రాస్తున్నాను అండ్ డిస్మాల్ కూడా ఇస్తుంది చూద్దాం. నెంబర్ కూడా ఇస్తున్నాను, ఇది లీస్టే కదా. సో నేను ఏంటి బ్రాకెట్లో ఇచ్చాను కాబట్టి మనకేంటి లీస్ట్ అన్న. దెన్ ఫస్ట్ ప్రింట్ చేస్తున్నాను ఏది లీస్ట్ అంటే మనకేంటి ఓన్లీ లీస్ట్ లోపల ఏం వేరియబుల్స్ ఉన్నాయో అవన్నీ ప్రింట్ చేస్తాను, ఏ వాల్యూస్ ఉన్నాయో ప్రింట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే షఫుల్ చేయడం కోసం మనకి ఇక్కడ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాను. సో ఇక్కడ మాడ్యూల్ నేమ్ ర్యాండమ్ అనేది మాడ్యూల్, షఫుల్ అనేది ఏంటంటే ఫంక్షన్ నేమ్ అంటే షఫుల్ అనేది. సో ఇక్కడ నాకు షఫుల్ అని ఇచ్చేసి లీస్ట్ అని ఇస్తాను. లీస్ట్ అనేది ఏంటి మనకు వేరియబుల్ నేమ్, లీస్ట్ యొక్క వేరియబుల్ నేమ్ లీస్ట్ అని ఇచ్చాను. ఇది ఇక్కడ ఏ నేమ్ అయినా తీసుకోవచ్చు. దెన్ పారాగ్రాఫ్ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి దెన్ ఇక్కడ షఫుల్ అంటే రీషఫుల్ చేసిన దాని యొక్క ఎలిమెంట్స్ అనేది చూద్దాం. సో ఇక్కడ నాకేంటి మెసేజ్ రాస్తాను, షఫుల్ ఎలిమెంట్స్ అంటే షఫుల్ వాల్యూస్ అని రాస్తాను, ఎలిమెంట్స్ అని రాస్తాను. వేరియబుల్ నేమ్ ఏముందో ఆ నేమ్ మెన్షన్ చేస్తాను, ఏంటి లీస్ట్ అనేది వేరియబుల్ నేమ్. సో సేవ్ చేసి రన్ చేస్తాను. ఇప్పుడు నాకు షఫుల్ చేయకముందు దీని యొక్క ఆర్డర్ ఎట్లా ఉందో చూడండి. 20 పైథాన్ 1045 దెన్ 34. షఫుల్ చేసిన తర్వాత ఎలిమెంట్స్ ఎట్లా వచ్చినాయి చూడండి. 1045 34 20 పైథాన్. అంటే ఇక్కడ నాకేంటి ఇక్కడ వచ్చింది ఏంటి ఎన్నో పొజిషన్లో వచ్చింది, థర్డ్ పొజిషన్లో వచ్చింది, ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో వచ్చింది. 34 అనేది లాస్ట్ పొజిషన్లో వచ్చింది, సెకండ్ పొజిషన్లో వచ్చింది. తర్వాత 20 అనేది ఏంటి ఫస్ట్ పొజిషన్లో వచ్చింది, థర్డ్ పొజిషన్లో వచ్చింది. పైథాన్ అనేది సెకండ్ పొజిషన్లో ఉంది, లాస్ట్ పొజిషన్. సో అలా ఇక్కడ మనకి ఏంటి షఫుల్ ద్వారా మనం ఏం చేస్తామంటే వాటి యొక్క పొజిషన్ అనేది చేంజెస్ చేస్తాం, వాటి యొక్క పొజిషన్ అనేది చేంజ్ చేస్తాం. మరి ఇది లీస్ట్లో పాసిబిలిటీ అవుతుందా మరి చూద్దాం. ఎందుకంటే మనకు టపుల్ అంటే అప్డేషన్ పాసిబిలిటీ అవుతున్నాం, మరి లీస్ట్ లోపల ట్రై చేసి చూద్దాం ఏమంటుంది. టైప్ ఎర్రర్ టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్స్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఏంటి ఉన్న ఆర్డర్ని చేంజ్ చేయడమే కదా, అంటే అప్డేషన్ అయినా చేంజ్ చేయడమే కదా. సో అంటే ఇక్కడ మనకి ఏంటి ఓన్లీ షఫుల్ అనేది దేనికి పనిచేస్తుంది, లీస్ట్కి మాత్రమే పనిచేస్తుంది, షఫుల్కి అనేది మన టపుల్కి అనేది పనిచేయదు. సో ఇవన్నీ దేని కిందకి వస్తుంది మనకు ర్యాండమ్ ఫంక్షన్స్ గురించి వస్తుంది.